భాగస్వామ్య సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ఎంతో ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, అవకాశాలను వివరిస్తూ రూపొందిన ఈ పెవిలియన్ వ్యాపారవేత్తల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వరుసగా రెండో ఏడాది విశాఖ కేంద్రంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనుకూలతను, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను వివరించేందుకు ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ ప్రాంతాల్లో మొత్తం 13 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని వివరించేందుకు ఇక్కడ ఏపీ పెవిలియన్ ఏర్పాటైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కిందటేడాది కూడా ఏపీ పెవిలియన్ను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అదే రీతిలో పెవిలియన్ ఏర్పాటు జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే పెవిలియన్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ముఖ్యమైన కార్యక్రమంగా చెప్పేటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సమావేశానికి వచ్చినటువంటి, సదస్సుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని ఇక్కడికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు తెలియజేసే విధంగా ఇక్కడ పెవిలియన్లో ఏర్పాటు చేశారు. రియల్ టైమ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది. అదే విషయం అర్థమయ్యే విధంగా పోలవరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి జలవనరుల శాఖ ఈ స్టాల్ని ఏర్పాటు చేసింది. మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా సాయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంగా, అగ్రికల్చర్ హబ్గా మారుతుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. భారీ వ్యయంతో దాదాపుగా 3 దశాబ్దాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ ప్రాజెక్టును ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఇంత భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం అందరికీ అర్థమయ్యేలాగా ఈ ఏర్పాటు చేశారు. భారీగా వ్యవసాయ రంగంలో ఆహార శుద్ధి పరిశ్రమలు వంటివి ఎక్కువ మొత్తంలో వచ్చే విధంగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ శుద్ధి పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని వివరించేలాగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దీన్ని చూస్తే ఎలాంటి బాగుంది. సమ్మిట్ చాలా బాగుంది. నేను హైదరాబాద్లో నాకు ఒక ఐటీ ఇండస్ట్రీ ఉంది. నేను ఇప్పుడు విజయవాడలో సెటప్ చేద్దామని వచ్చాను. MOU సైన్ చేశాం నిన్నే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తా అంటున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సెటప్ విచ్ అందరికీ ఒక అవేర్నెస్ వస్తుంది. ఆంధ్ర నుంచే కాదు, బయట కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. చూస్తుంటే మంచి పొటెన్షియల్ ఉన్నట్లనే అనిపిస్తుంది నాకైతే. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కడ ఏ ప్రాంతం ఎలా ఉందో అందరికీ ఒక అవగాహన ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి ఇప్పుడు డిపార్ట్మెంట్స్ వైజ్ అందరు సెక్రటరీలు అందరూ ఏం చేశారంటే ఎగ్జిక్యూటివ్స్ని పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని మీద ఎక్స్ప్లెనేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా చేస్తున్నారు. అండ్ బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా వచ్చి అర్థం అవుతుంది. ఇప్పుడు APISC ఉంది, అక్కడ ఒక గూగుల్ మ్యాప్స్ లాగా పెట్టి ఇక్కడ పలానా చోట ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అక్కడ మీ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఈ మినరల్స్ అక్కడ ఉన్నాయి, అట్లా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ టు గెట్ ఆల్ ది అవేర్నెస్ అక్రాస్ ది స్టేట్.